మిత్రమా, మనం ఆఫీస్ బ్యాగుల కంటే మనసులో మోస్తున్న ఈ రేపు ఏమవుతుందన్న బ్యాగేజీ వల్లే ఎక్కువగా అలసిపోతున్నాం. అందుకే ఆ సృష్టికర్త మనల్ని ఇలా పిలుస్తున్నారు: ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అసలు ఆ విశ్రాంతి ఎలా దొరుకుతుందో, ఆ బరువుని ఎలా దించుకోవాలో రవి కథ ద్వారా మనం తెలుసుకుందాం. 24 ఏళ్ల వయసులోనే రవి ఎంతో కాలం అలసిపోయిన జీవితాన్ని గడిపేసిన వ్యక్తిలా కనిపించేవాడు. అతని కళ్ళు ఎప్పుడు భారంగా, భుజాలు వంగిపోయి ఉండేవి. అతని మనసు ఎప్పుడు ప్రశాంతంగా అసలు ఉండేదే కాదు. అతని కలలు కనే వ్యక్తి కాదు, ప్రణాళికలు చేసే వ్యక్తి అసలే కాదు, కేవలం ఆందోళన చెందే వ్యక్తి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే అతని మెదడులో ఆలోచనలు పరిగెత్తడం మొదలయ్యేవి. జీవితంలో నేను ఒకవేళ విఫలమైతే, నేను ఎప్పటికీ విజయం సాధించలేకపోతే, నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే నా గత తప్పులు నా భవిష్యత్తును నాశనం చేస్తాయా అని రాత్రి ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతని మనసు గందరగోళంగా ఉండేది. పాత జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవాడు. ఒక ముఖ్యమైన పరీక్షలో ఫెయిల్ అయిన సమయం, తప్పుడు స్నేహితుడు నమ్మిన సమయం, అవకాశం ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని సమయం, ఇలా అన్నింటినీ తలుచుకునేవాడు. ఆపై భవిష్యత్తు గురించి ఊహించుకొని భయపడేవాడు. దీనివల్ల అతను ఎప్పుడూ అలసిపోయి ఉండేవాడు. అది శారీరక అలసట కాదు, కానీ మానసిక అలసట. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా అతను ఏదో కోల్పోయినట్లు ఉండేవాడు. అతని స్నేహితులు కూడా గమనించేవారు. బ్రదర్, నువ్వు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు, మాతో పాటు ఎందుకు ఆనందించవు అని అడిగేవారు. కానీ రవికి అది ఎలా వివరించాలో తెలిసేది కాదు. ఎవరికీ కనిపించని తుఫాను గురించి ఎలా చెప్పగలడు? ఒక వారం రోజుల ఒత్తిడి తర్వాత రవి నగరం నుండి బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నగరపు ట్రాఫిక్ సౌండ్స్ తగ్గి, చల్లని గాలి శబ్దం, పక్షులు కిలకిలా అంటూ అరిచే ప్రశాంతమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ ఒక పాత చెట్టు కింద ఒక వృద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆ వృద్ధుడు ధనవంతుడు కాదు, శక్తివంతుడు కాదు, కానీ ఆయన ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది. రవిని చూడగానే ఆ వృద్ధుడు సున్నితంగా చిరునవ్వుతో, నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు అని పలకరించాడు. రవి చిన్నగా నవ్వుతూ, అవును తాతయ్య అని సమాధానమిచ్చాడు. ఆ వృద్ధుడు తన పక్కనే కూర్చోమన్నాడు. కాసేపటి తరువాత ఆయన అడిగారు, నిన్ను ఇంతగా అలసిపోయేలా చేస్తోంది ఆ యొక్క బరువేంటి అని. రవి మొదట సంకోచించిన తర్వాత తన మనసులోని భయాలను, గతంలోని తప్పులను, భవిష్యత్తు ఆందోళనలను అన్నింటినీ బయట పెట్టేశాడు. ఆ వృద్ధుడు మధ్యలో ఆపకుండా అంతా విన్నాడు. వృద్ధుడు రవిని ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు ఇప్పుడు దేని గురించి అయితే ఆందోళన చెందుతున్నావో వాటిని అన్నింటినీ ఇప్పుడే పరిష్కరించగలవా అని అన్నాడు. రవి కాసేపు ఆలోచించి, లేదు పెద్దాయన, అన్నింటినీ ఇప్పుడు పరిష్కరించలేను అన్నాడు. మరి వాటిని అన్నింటినీ ఒకేసారి మోయడం ఎందుకు అని అడుగుతూ, ఆ పెద్దాయన నేల మీద ఉన్న చిన్న రాయిని తీసి రవి చేతిలో పెట్టాడు. దీని బరువు ఎంత అని అడిగారు. రవి చాలా తక్కువ అన్నాడు. సరే, దీన్ని 1 గంట సేపు పట్టుకో, ఆ తర్వాత 1 రోజంతా పట్టుకో అన్నారు. అప్పుడు ఆ వృద్ధుడు, రవికి అర్థమైంది, రాయి చిన్నదే అయినా ఎక్కువసేపు పట్టుకుంటే అది చాలా భారంగా అనిపిస్తుందని. ఆ పెద్దాయన నవ్వుతూ ఇలా అన్నాడు, సమస్య రాయి బరువులో లేదు, నువ్వు ఎంతసేపు దాన్ని పట్టుకున్నావనే దానిలో ఉంది. నీ ఆందోళన కూడా ఇంతే. కాసేపు ఆలోచించడం సహజం, కానీ రోజంతా వాటినే మోస్తూ ఉంటే నువ్వు అలసిపోతావు. అప్పుడు రవి అడిగాడు, కానీ నేను ఆలోచించడం ఎలా ఆపాలి అని. ఆ పెద్దాయన అతని పక్కనే ఉన్న నది దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఎండిన ఆకును నీళ్ళలో వదిలాడు. ఆ ఆకు నీటి ప్రవాహంతో పాటు వెళ్ళిపోయింది. జీవితం ఈ నది లాంటిది. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉంటాయి, కానీ చాలా విషయాలు మన చేతిలో ఉండవు. నువ్వు నదిని నీ చేతులతో ఆపాలని చూస్తే ఏమవుతుంది అని అడిగారు. అప్పుడు రవి నవ్వి, అది అసాధ్యం అన్నాడు. వృద్ధుడు ఇలా వివరించాడు, ఒక సమస్యను నువ్వు పరిష్కరించగలిగితే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పని మొదలుపెట్టు. ఒకవేళ నువ్వు దాన్ని పరిష్కరించలేకపోతే అప్పుడు కూడా ఆందోళన చెందడం అనవసరం. ఎందుకంటే ఆందోళన ఆ సమస్యను తీర్చదు,
గతం నీకు అనుభవాన్ని ఇచ్చే ఒక పాఠం మాత్రమే, అది నీ భవిష్యత్తును బంధించే సంఖ్యలు కాకూడదు. దాని నుండి నేర్చుకో, దాన్ని అక్కడే వదిలేయ్ అని చెప్పారు. ఆ మాటలు రవి మనసును తేలికపరిచాయి. భవిష్యత్తు గురించి ఆందోళన పడటం అంటే ఇంకా రాని రేపటి కోసం ఈరోజు ఈ క్షణాన్ని నాశనం చేసుకోవడమే అని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి రవి జీవితం అద్భుతంగా మారిపోలేదు, కానీ అతని ఆలోచన విధానం మారింది. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అతను తనని తాను ఒకటే ప్రశ్న అడుగుతాడు: దీన్ని నేను ఇప్పుడు పరిష్కరించగలనా? అవును అయితే పని చేస్తాడు, కాదు అంటే వదిలేస్తాడు. అతను చిన్న చిన్న విషయాలను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. జీవితం అంటే అన్నింటినీ నియంత్రించడం కాదు, మనం నియంత్రించగలిగిన వాటిని చేస్తూ మిగిలిన వాటిని వదిలేసే ధైర్యాన్ని కలిగి ఉండటం. రవి ఆ రోజు నుండి తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. మనం 10 రకాల పనుల గురించి, ఇంకా జరగని విషయాల గురించి అతిగా ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతున్నాం. కానీ ప్రశాంతంగా ఉండటానికి కావాల్సింది ఒక్కటే: అనవసరమైన ఆలోచనలు వదిలేసి దేవుని మీద నమ్మకం ఉంచడం. రవిలాగే మనం కూడా రేపటి గురించి భయపడటం మానేయాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ దినమునకు ఆ కీడు చాలును. మరియు మీ చింత యావత్తు ఆయన మీద వేడి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. జీవితం అంటే అన్నింటినీ మన చేతిలో ఉంచుకోవడం కాదు, మనల్ని సృష్టించిన దేవుని చేతిలో మనల్ని మనం ఉంచుకోవడం. రవిలాగే మీరు కూడా ఈరోజు మీ మనసులోని భారాన్ని దించివేసి ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టండి. నువ్వు మోస్తే అది భారం అవుతుంది, అదే దేవుడికి అప్పగిస్తే అది విశ్రాంతి. సమస్యని నీ గుప్పిట్లో పెట్టుకోకు, ఆ సృష్టికర్త చేతిలో పెట్టు, అప్పుడు నీకు దొరికేది ప్రశాంతత. మిత్రమా, ఒకటి గుర్తు పెట్టుకో, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే పోరాడుతున్నావని అనుకోకు. ఈ మాటలు నీ మనసుని కొంచెమైనా తేలికపరిచాయని నేను నమ్ముతున్నాను. నీలాగే ప్రతిరోజు అలసిపోతున్న నీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. నీ వల్ల ఒకరి ముఖంలో చిరునవ్వు, మనసులో ప్రశాంతత వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ధైర్యంగా ఉండు, నీ వెనుక దేవుడున్నాడు, అంతా మంచి జరుగుతుంది.